హలో ఆల్ వెల్కమ్ టు యమునా తటిలో యూరా. రోజు నేను క్రాకోలోనే లార్జెస్ట్ స్టేడియం కి వచ్చాను. అదే టౌరాన్ ఎరీనా. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ స్టేడియం. చూడ్డానికి అచ్చం సినిమాల్లో చూపించే ఏలియన్ ట్రిప్లా అన్నది. స్టేడియంలో అరౌండ్ 20,000 పీపుల్ పడతారు. అలాగే చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఇక్కడ పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తుంటారు. లాస్ట్ మంత్ జోనస్ బ్రదర్స్ కూడా ఇక్కడ పర్ఫార్మ్ చేశారు. అలాగే చాలా స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇక్కడ జరుగుతుంటాయి, లైక్ ఐస్ హాకీ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్. అండ్ ఈ స్టేడియంకి ఇంకో స్పెషాలిటీ ఉంది. యూరోప్ లోనే అతి పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఈ స్టేడియం చుట్టూ అమర్చారు. అది మనకి నైట్ వ్యూ లో కనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, ఆ నైట్ వ్యూ నేను మీకు తప్పకుండా చూపిస్తాను. అలాగే ఈ స్టేడియం ఆనుకొని 15 ఎకర్స్ లో ఒక పార్క్ ఉంది. అందులో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ లో ఫుట్బాల్ మ్యాచెస్ ప్లే చేస్తుంటారు. అలాగే క్లాసిక్ సినిమాలు కూడా వేస్తుంటారు. వీకెండ్ వస్తే పాలిష్ పీపుల్ అందరూ అక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటారన్నమాట. అలాగే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. లేక్ వ్యూ కూడా ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. పదండి నాతో పాటు ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేద్దరు కానీ. లక్కీలీ ఈ రోజు ఇక్కడ ఏ ఈవెంట్ లేనట్టుంది. అందుకే ఇంత ఖాళీగా ఉంది స్టేడియం. ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రం మనం కాలు పెట్టేంత సందు కూడా ఉండదు. అలాగే ఫుల్ పోలీస్ ఫోర్స్ అంతా ఇక్కడ దిగిపోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ స్టేడియం దగ్గర నుంచి. ఇది టౌరాన్ ఆనుకునున్న పార్క్. చూడండి లేక్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అలాగే పాలిష్ పీపుల్ చైర్ లో కూర్చొని హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ పార్క్ లోపల డిఫరెంట్ స్పోర్ట్స్ జోన్స్ కూడా ఉంటాయి, లైక్ క్రికెట్ కోసం అండ్ ఫుట్బాల్, వాలీబాల్ కోసం అండ్ స్కేటింగ్ జోన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే పిల్లల కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళ కోసం చిన్న చిన్న పార్కులు పెట్టి వాటిల్లో మట్టి అవేవో డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తుంటారు వీళ్ళు. పదండి అవేంటో కూడా చూద్దాం. ఈ డెకర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఫుడ్ కోర్ట్ జోన్. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. అలాగే చూడండి స్టెప్స్ మీద కుండీలు ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారో. అండ్ అలాగే అటువైపు వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. అండ్ అలాగే రిలాక్సింగ్ కోసం చైర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సిట్టింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ అలాగే ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వచ్చి మేము కూడా ఎంజాయ్ చేస్తుంటాం. నాకైతే ఈ వ్యూ చాలా నచ్చుతుంది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే నాకైతే.
ఇది లేక్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అలాగే దీన్ని ఆనుకొని ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. దాంట్లో ఫుడ్ తింటూ హ్యాపీగా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడి వాళ్ళు. అలాగే ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. ఈ పార్క్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ 2 బుజ్జి బుజ్జి తాబేళ్లు అలాగే బాతులుంటాయి. ప్రతి వీకెండ్ ఒక 10 నిమిషాలైనా మేము ఇక్కడ కూర్చొని వెళ్తాం. ఈ వ్యూ గ్రీనరీ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ ఈ బాతులు. ఇవి కిడ్స్ ప్లే గ్రౌండ్స్ చూడొచ్చు. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ. ఆ పాప అయితే ఇందాకటి నుంచి వాళ్ళ నాన్న ఒకటే పిలుస్తూ ఉంది. ఇది టౌరాన్ ఎరీనా నైట్ వ్యూ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రాత్రిళ్ళు ఈ ఏరియాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ స్టేడియం. చాలామంది ఇక్కడ స్కేటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ పార్క్ అరౌండ్ 15 acres లో ఉంటుంది. అలాగే మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉంటాయి, మల్టిపుల్ జోన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఈ రోజు ఈ పార్క్ అంతా చూపిద్దాం అనుకున్నా, కానీ అంతలోనే చీకటి పడింది. సో మిగతా పార్క్ అంతా నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. I hope you all like this video. If you like this video, please don't forget to subscribe. Bye bye.